హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ దీప్తి, ఫిజియోథెరపిస్ట్, సుప్రజ హాస్పిటల్స్, నాగోల్, హైదరాబాద్ అండి. ఈరోజు నేను మీకు ఫిజియోథెరపీ గురించి ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నానండి. చాలామందికి ఫిజియోథెరపీ అంటే ఇంకా తెలియట్లేదు. అంటే ఇంకా అది ఒక మసాజ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ అలా అనుకుంటున్నారు. ఫిజియోథెరపీ డిఫరెంట్ అండి. ఫిజికల్ యాక్టివిటీ ద్వారా మనం వితౌట్ ఎనీ మెడిసిన్, ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ ద్వారా చేసే ట్రీట్మెంట్ని ఫిజియోథెరపీ అంటారండి. ఇది ఒక బ్రాంచ్ ఆఫ్ ఒక సపోర్టివ్ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ అనమాట, విత్ సపోర్ట్స్ అదర్ మెయిన్ బ్రాంచెస్ ఆఫ్ మెడిసిన్ అనమాట. లైక్ ఫిజియోథెరపీలో కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయండి. ఆర్థోపెడిక్స్ అండ్ న్యూరాలజీ, కార్డియో రెస్పిరేటరీ, కార్డియో పల్మనరీ అంటారు. అలాగే ఇంకా పీడియాట్రిక్లో కూడా ఫిజియోథెరపీ ఉంటారు. గైనకాలజీ అండ్ ఓబీజీ, వీటిలో కూడా ఫిజియోథెరపీ అనేది చాలా సపోర్ట్గా ఉంటుంది. అండ్ జీరియాట్రిక్, ఈ అన్నిటిలో కూడా మనం స్పోర్ట్స్ ఫిజియోథెరపీ ఉంటుంది. ఈ అన్నిటిలో కూడా ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఈ ఫిజియోథెరపీలో కూడా అంటే వితౌట్ మెడిసిన్ అన్నాను కదా, అంటే మీరు అంటే మెడిసిన్ లేకుండా మీరు ఎలాగ ట్రీట్మెంట్ ఇస్తారు అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఫిజియోథెరపీలో 2 టైప్స్లో ఉంటుందండి. ఒకటేమో ఎక్సర్సైజ్ థెరపీ ఉంటుంది, ఒకటి ఎలక్ట్రోథెరపీ ఉంటుంది. ఎక్సర్సైజ్ థెరపీ అంటే ఏదైనా ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి ఎక్సర్సైజెస్తో చేసుకుని దాన్ని ఎలా జాయింట్ అయితే జాయింట్కి సంబంధంగా, మజిల్ అయితే కండరాలకు సంబంధంగా అయితే కండరాలకు సంబంధించిన ఎక్సర్సైజెస్తో పెయిన్ అనేది లేకపోతే స్టిఫ్నెస్ అనేది రిలీవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. లేదు చాలా పెయిన్, విపరీతమైన పెయిన్ ఉంది, ఎక్సర్సైజ్ చేయలేము అన్న వాళ్ళకి ఎలక్ట్రోథెరపీ ఉంటుంది అనమాట. ఎలక్ట్రోథెరపీ అంటే చాలామందికి ఇప్పుడు కూడా కొందరికి భయపడుతూ ఉంటారు, ఫిజియోథెరపీ అంటే కరెంట్ షాక్ ఇస్తారు అని కూడా చాలామంది అనుకుంటున్నారు. కరెంట్ షాక్ ఏమి ఉండదండి. ఎలక్ట్రోథెరపీ అంటే ఎలక్ట్రికల్ మొడాలిటీస్ ఉంటాయన్నమాట, పెయిన్ రిలీవింగ్ మొడాలిటీస్ అంటారు వాటిని. ఆ ఎక్సర్సైజెస్ చేయలేని వాళ్ళకి ఫస్ట్ డైరెక్ట్గా ఎక్సర్సైజెస్ చెప్తే కూడా కొందరికి పెయిన్ రిలీవ్ అనేది ఉండదు అనమాట. ఈ మొడాలిటీస్తో దీంట్లో కూడా ఐఎఫ్టీ అని, అల్ట్రాసౌండ్ థెరపీ అని చెప్పేసి, ఎస్డబ్ల్యూడి అని, హై ఫ్రీక్వెన్సీ కరెంట్స్ ద్వారా చేసే థెరపీ అనమాట. దానివల్ల కరెంట్ షాక్ వస్తుంది అన్న భయం మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే కరెంట్ షాక్ ఏం రాదు, జస్ట్ ఇలా మీకు కరెంట్ అనేది ఇంటర్నల్గా వెళ్తుంది తప్ప ఎక్స్టర్నల్గా మీకు పెయిన్ కానీ అది మీకు కరెంట్ అనేది పాస్ అవుతున్నట్టు కానీ మీకు ఏమీ మనకి అనిపించదు అనమాట. సో దాని గురించి భయపడాల్సిన పని కూడా లేదండి. కొన్ని కండిషన్స్లో ఆర్థోపెడిక్లో చాలా ఇంపార్టెంట్ మెయిన్ రోల్ అయితే ఫిజియోథెరపీ ప్లే చేస్తుందండి. అంటే ప్రతి ఆర్థోపెడిక్ కండిషన్కి కూడా వెనకాల కంపల్సరీ ఫిజియోథెరపీ అనేది ఫాలో అప్ ఉండాలన్నమాట. సో సపోజ్ ఎనీ ఫ్రాక్చర్స్ అవ్వనివ్వండి, ఫ్రాక్చర్స్లోకి వచ్చేసరికి మనం ఫ్రాక్చర్ అయిన తర్వాత ఫ్రాక్చర్స్లో కూడా అన్నిటికి సర్జరీస్ ఉండవండి. కొన్నిటికి పిఓపి మీకు ఐడియా ఉంటుంది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాస్టింగ్ చేసి దాన్ని సెట్ చేస్తారనమాట. దాన్ని సెట్ చేసేసి కొన్ని రోజులు ఇమ్మొబిలైజేషన్ పీరియడ్ అంటారు. ఏది ఫ్రాక్చర్ మనకు ఒక చెయ్యి, ఏదో కాళ్ళు కానీ ఏదైనా బోన్ ఇరిగినప్పుడు దాని ఫ్రాక్చర్ హీలింగ్ ప్రాసెస్ ఒక 4 to 6 వీక్స్ హీలింగ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఆ 4 to 6 వీక్స్లో అన్నిటికీ సర్జరీస్కి వెళ్ళరు. కొందరికి కన్జర్వేటివ్ అంటారు, అదే కాస్టింగ్, పిఓపి కాస్ట్ వేసేసి దాన్ని ఇమ్మొబిలైజేషన్ అంటారు. అంటే కదపకుండా, సపోజ్ చెయ్యి ఇక్కడే ప్రాబ్లం అయింది, ఇక్కడ ఇరిగింది అనుకోండి, మనకి పిఓపి వేసేసి ఇలాగే పొజిషన్లో ఉంచుతారు. అదంటే ఎప్పుడు అంటిల్ మన హీలింగ్ బోన్ అనేది మొత్తం ఇరిగిన బోన్ అతుక్కునే వరకు దాని హీలింగ్ ప్రాసెస్ 4 to 6 వీక్స్ పడుతుంది అనమాట. అప్పుడు వరకు ఆ క్యాస్ట్ అలాగే ఉండి చెయ్యి కూడా మనం కదపడానికి ఉండదు, కదపకుండా ఇలాగే ఉంచుతాం వల్ల మన 4 to 6 వీక్స్ అయిపోయిన తర్వాత క్యాస్ట్ రిమూవ్ చేసేస్తారు, హీలింగ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మొత్తం చెయ్యి ఇలాగా రాదు, అంటే ఈ పొజిషన్ రాదు. సో అప్పుడు మనకి ఫిజియోథెరపీ అనేది ఇప్పుడు ఈ కండిషన్లో ఫిజియోథెరపీ అనేది మనం రోల్ ప్లే చేస్తుందండి. కొన్నిటికి సర్జరీస్ చేస్తారు, ఇంటర్నల్ ఫిక్సేషన్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫిక్సేషన్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ టీకేఆర్ అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్, మోకాళ్ళ మార్పిడి అంటారు, అలాంటివి జరుగుతాయి. హిప్ రీప్లేస్మెంట్స్ కూడా జరుగుతుంది, దాన్ని హిప్ హెమీ ఆర్థోప్లాస్టీ అంటారు. ఇలాంటి కండిషన్స్లో మాత్రం కంపల్సరీ ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ దాని రోల్ అయితే ఉంటుందండి.
అలాగే మనం కార్డియోపల్మనరీ కేసెస్లో కూడా ఫిజియోథెరపీ అనేది ఎలా ఉపయోగపడుతుందంటే లంగ్స్లో లోపల సెక్రీషన్స్ ఏదన్నా ఉండిపోయినా దానికి సంబంధించిన టెక్నిక్స్ చెస్ట్ ఫిజియో అని, పోస్టరల్ డ్రైనేజ్ అంటే పొజిషనింగ్, సపరేట్ పొజిషనింగ్ ద్వారా లంగ్స్లో ఎక్కడెక్కడైతే ఆ లంగ్ లోబ్స్లో ఉండే సెక్రీషన్స్ అని బయటికి డ్రైన్ అయిపోయేలాగా పొజిషన్స్ ఇచ్చేదాన్ని పోస్టరల్ డ్రైనేజ్ అంటారు. అండ్ స్పైరోమెట్రీ అనే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఆ లంగ్ ఎక్సర్సైజెస్ అనేది ఉంటుంది, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా కార్డియోపల్మనరీలో ఫిజియోథెరపీకి వస్తాయండి. ఆ తర్వాత న్యూరాలజీ. ఈ న్యూరాలజీలో కూడా ఎలా అయితే ఆర్థోపెడిక్స్లో ఎలా ఉంటుందో ఫిజియోథెరపీ రోల్, న్యూరాలజీలో కూడా ఫిజియోథెరపీ రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం న్యూరాలజీ అంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ని న్యూరాలజీ లెక్క వస్తుంది. సరే, బ్రెయిన్ సర్జరీస్ ఉంటాయి, బ్రెయినియాటమీస్ అంటారు, అలాంటివి జరుగుతాయి. అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ అంటారు. లైక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే మనకి పక్షవాతం, పారాలసిస్, అంటే ఆఫ్ ద బాడీ ప్యారలైజ్ అవుతాయి అన్నమాట. ఒక సైడ్ కొందరికి 2 కాళ్ళు కూడా ప్యారలైజ్ అవుతాయి, పారాప్లీజియా అంటారు. కొందరికి ఓన్లీ ఆఫ్ సైడ్ ఒక కాలు ఒక చెయ్యి ప్యారలైజ్ అవుతాయి, దాన్ని హెమిప్లీజియా అంటారు. కొందరికి ఓన్లీ ఏదో ఒక లింబ్ అంటే ఒక చెయ్యో ఏదో ఒక కాళ్ళు ఏదో ఒకటి ప్యారలైజ్ అవుతాయి, మోనోప్లీజియా అంటారు. అంటే ప్లీజియా అంటే మొత్తం టోటల్ ప్యారలైసిస్, దాన్ని ప్లీజియా అంటారు. కొందరికి కొంచెం యాక్షన్ ఉంటుంది, పెరిసిస్ అంటారు. దాన్ని ఎలా అంటే మొత్తం జీరోలాగా మొత్తం యాక్షన్ లేకుండా అయితే ఉండదు. అందరికీ తెలుసు సెన్సేషన్ ఉండదు, యాక్షన్ ఉండదు అని అనుకుంటారు, కానీ వాళ్ళకి సెన్సేషన్ ఉంటుంది. కొందరికి ఓన్లీ యాక్షన్ ఉండదు, కొందరు ఫంక్షనింగ్ ఉండదు. అలాగా కొన్ని డిఫరెంట్ కండిషన్స్లో కూడా ఫిజియోథెరపీ వల్లే ఆ యాక్షన్ని రీగెయిన్ చేసేలాగా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఫిజియోథెరపీలో ఇందాక ఎక్సర్సైజెస్ చెప్పాను. ఎక్సర్సైజెస్లో ఫిజియోథెరపీలో చాలా రకాలు ప్యాసివ్ ఎక్సర్సైజెస్ అంటారు. అంటే ఫిజియోథెరపిస్ట్ వచ్చి చేయించే ఎక్సర్సైజెస్ని ప్యాసివ్ ఎక్సర్సైజెస్ అంటారు. యాక్టివ్ ఎక్సర్సైజెస్ అంటారు. అంటే ఇందాక చెప్పినట్టు టోటల్ పారాలసిస్ కాకుండా కొంచెం పారాలసిస్ అంటే కొంచెం యాక్షన్ ఉన్నదానికి, అంటే పేషెంట్ అతను చేసుకునేలాగా ఉండేదాన్ని మనం సపోర్ట్ ఇచ్చేదాన్ని యాక్టివ్ ఎక్సర్సైజెస్లోనే యాక్టివ్ అసిస్టెడ్ ఎక్సర్సైజెస్, యాక్టివ్ రెసిస్టెడ్ ఎక్సర్సైజెస్ అని దాని రకాలు ఉంటాయి. దాని ద్వారా మనం సేమ్ ఇదివరకు అట్లాంటి పొజిషన్లో నుంచి మనకు తీసుకురాగలుగుతాం అనమాట పేషెంట్ని. వాటిని ఆ కండిషన్స్ని ట్రీట్ చేసేది కూడా న్యూరో ఫిజియోథెరపీ అంటారు. స్పోర్ట్స్లో ఫిజియోథెరపీకి వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ అనమాట. స్పోర్ట్స్ ఫిజియోథెరపీ ఇప్పుడు మనం స్పోర్ట్స్ ఆడే ప్రతి ఒక్కరికి కూడా మజిల్ స్ట్రెయిన్ అవుతుంది, లిగమెంట్ స్ట్రెయిన్ అవుతుంది, లిగమెంట్ టియర్ అవుతుంది. మోకాళ్ళ ఫుట్బాల్ ప్లేయర్స్కి, వాళ్ళకి క్రికెటర్స్కి, వీళ్ళకి లిగమెంట్ అనేది టైర్ అవుతూ ఉంటాయి. మెనిస్కస్ ఉంటాయి మోకాళ్ళ దగ్గర, అవన్నీ కూడా టైర్ అయ్యి ఉన్న వాళ్ళకి ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. దాంతో మనం ఫిజియోథెరపీతో ఎక్సర్సైజెస్ మోడాలిటీస్తోనూ మనం ఆ ప్రాబ్లమ్ని మనం థెరపటికల్గా ట్రీట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పీడియాట్రిక్ కేసెస్. మనకి కంజెంటల్ అంటే పుట్టుకతోనే వచ్చే వ్యాధులని కంజెంటల్ డిసీజెస్ ఆర్ ప్రాబ్లమ్స్ అంటారు, కంజెంటల్ డిసేబిలిటీస్ అంటారు. నార్మల్గా పుట్టిన పిల్లలకి ఈ నెలలో ఇది చేయాలి, ఈ నెలలో మెడలో నిలబెట్టాలి, ఈ నెలలో నడవాలి, ఈ నెలలో బోర్ల పడాలి, ఈ నెలలో కూర్చోవాలి, అదే కొన్ని మైల్ స్టోన్స్ అంటారు. అట్లే కొందరికి డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ డెవలప్మెంట్ జరగదు అనమాట కొందరికి. అలాంటివి కూడా ఫిజియోథెరపీతో మనం కరెక్షన్ చేసుకోవచ్చు. తర్వాత మనకి జీరియాట్రిక్ కేసెస్ అంటే ఓల్డర్ అడల్ట్స్ని వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ని జీరియాట్రిక్ ప్రాబ్లమ్స్ అంటారు. జీరియాట్రిక్ ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్. అంటే మన ఏజ్ రీత్యా మనకి ఏజ్ పెరిగే కొద్దీ పోస్చర్లో చేంజెస్ వస్తాయి, మోకాళ్ళలో స్టిఫ్నెస్లు పెరుగుతాయి, నడవలేరు, వంగిపోతారు, స్ట్రైట్గా ఉండలేరు, రకరకాల పెయిన్స్ ఉంటాయి, బ్యాలెన్స్ ప్రాబ్లం అవుతుంది, బ్యాలెన్సింగ్గా ఉండలేరు, కూర్చున్న బ్యాలెన్స్ ఒక్కొక్కసారి బ్యాక్ సపోర్ట్ ఇవ్వలేరు. అలాంటి జీరియాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఫిజియోథెరపీ అనేది ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. దాని ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఇంకొక కండిషన్స్ ఏంటంటే గైనకాలజీలో కూడా ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. అంటే మనం డెలివరీకి ముందు, డెలివరీకి తర్వాత గైనకాలజీ అనేది మనకు ఎలా అంటే యాంటీనేటల్ అండ్ పోస్ట్ నేటల్
డెలివరీస్ పోస్ట్ నాటల్లో కూడా మనం ఫిజియోథెరపీ అంటే లైక్ బిడ్డ పెరుగుతున్న కొద్దీ మన బాడీలో చేంజెస్ పెరిగి అది అంటే వెయిట్ బేబీ గ్రో అవుతున్న కొద్దీ బ్యాక్ మీద మనకి సపోర్ట్ ఎక్కువ పడుతుంది లేడీస్లో. వాళ్ళకి ఏమవుతుంది, బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవ్వడం, అలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా మనం ఫిజియోథెరపీ లైక్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చెప్పుకుంటూ వాళ్ళకి పెయిన్ రాకుండా పోస్చర్ కరెక్షన్ చేసుకుంటూ ఎలా కూర్చుంటే పెయిన్ రాదు, ఎలాగా ఎలా సైడ్కి తిరిగి పడుకోవాలా, ఎలా పడుకోవాలి కూర్చోవాలి అనేది మనం ముందే దాన్ని కరెక్షన్ చేస్తాం. అలాగే డెలివరీ అయిన తర్వాత అబ్డామినల్ మజిల్స్ కూడా వీక్ అయిపోతూ ఉంటుంది. దాన్ని నార్మల్ చేసుకునేదే చిన్న స్మాల్ ఎక్సర్సైజెస్లతో మళ్ళీ దాన్ని ఆ మజిల్స్ని స్ట్రెంథన్ చేసుకోవాలి. అండ్ అలాగే బ్యాక్ పెయిన్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది కొందరికి డెలివరీ అయిన తర్వాత కూడా ఆ బ్యాక్ పెయిన్ కరెక్షన్ చేసుకోవాలి. అవన్నీ కూడా మనం ఫిజియోథెరపీతో చేసుకోవచ్చండి. సో ఇవన్నీ కూడా అన్ని కండిషన్స్లో కూడా ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్, మనకి ఉపయోగపడుతుంది అనేది చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. సో book your appointment today and consult your physiotherapist. Thank you.